వ్యక్తి వికాసంలో అభ్యసనానికి ప్రముఖ స్థానం ఉంది. శిశువు తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి తనతో పాటు ఉన్న వ్యక్తులతో, పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ ఎన్నో విషయాలను అభ్యసించడం, నేర్చుకోవడం, చేయగలగడం, తెలుసుకోగలగడం జరుగుతుంది. అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరపడం, అమ్మ దగ్గర పాలు త్రాగడం, సహజమైన ప్రతిచర్యలు, మిగిలిన అన్ని విషయాలు మానవులు నేర్చుకోవాల్సింది, అంటే అభ్యసించాలి. అభ్యసనం అనే ప్రక్రియలో ఉద్వేగ వికాసము, ప్రేరణ, సాంఘిక ప్రవర్తన, మూర్తిమత్వం మొదలైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అభ్యసనం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక, నైతిక, భాషా వికాసానికి దోహదం చేసుకుంటారు. అభ్యసన నిర్వచనాలు నేర్చుకుందామండి ఇప్పుడు. హిల్గార్డ్ హంటర్ అనేవాళ్ళు అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని ఏమంటారు? అభ్యసనము. డెసికో క్రాఫర్డ్ వాళ్ళిద్దరూ ఒక గ్రంథం రాశారు. అదేంటంటే ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. డెసికో క్రాఫర్డ్ ఏ గ్రంథం రాశారండి? ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పుపై నిర్వచనంలో 3 విషయాలు కనిపిస్తాయి. అదేంటిది? అభ్యసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. అటువంటి మార్పు దాదాపు శాశ్వతమైనది. గేట్స్ అనే ఆయన ఒక నిర్వచనం ఇచ్చారండి. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. కింబ్లే అనే ఆయన కూడా ఇచ్చారండి. అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన, దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. హెర్బర్ట్ హాన్. అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుంది కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా జరిగే మార్పు వల్ల కాదు. ఈ హెర్బర్ట్ హాన్ అనే దానికి మాత్రం గుర్తుపెట్టేసుకోండి, మత్తు పదార్థాలు హాని అనేది గుర్తుపెట్టుకోండి.